పేరు నామల నాగార్జున అండి. నేను గత 3 సంవత్సరాల నుంచి సిటీ బస్సులో డ్రైవర్ నుంచి వర్కర్ నుంచి ఓనర్గా అయ్యాను. ఉద్యోగం నుంచి బస్ స్టాండ్ దగ్గర బస్సుల్లో పనిచేసుకుంటారు. బస్ స్టాండ్ బస్సు నిలబెట్టుకున్నాను. అది గత సంవత్సరం నుంచి నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. తోటి వర్కర్లు ఓనర్ నుంచి ఎందుకు ఇట్లా అనుకుంటే నేను ఒక సంపాదించుకున్నాను, నేనే వర్కర్ చేసుకుంటాను, నేనే ఓనర్గా చేసుకుంటాను ఆ బస్సులో. అయితే అది అవతల ఓనర్లకి నచ్చక వాళ్ళ వర్కర్ల నుంచి నువ్వు కింద స్థాయి వాడివి, నువ్వు పొలం తక్కువ వాడివి, నువ్వు మాతో అసలు బస్సు తిప్పకూడదు, మాతో పాటు మీకు నిన్నగా మొన్న వచ్చి మేము 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. మా ముందు బస్సులు తిప్పి కాల్ ఎగరేసి డబ్బులు సంపాదించుకున్నంత మగవాడిగా పోటుగాడిగా ఇట్లా నన్ను చాలాసార్లు ఇలా రకంగా ఇబ్బంది పెట్టారు. నేను మా పేషెంట్ గారితో వాళ్ళతో మాట్లాడి మా ప్రెసిడెంట్ బాబు గారని మా ప్రెసిడెంట్ మీ మీదకి గొడవకు వచ్చిన వ్యక్తులకి నరసింహరావు సుబ్బాని వాళ్ళ అన్న వాళ్ళ మామ వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర వేరే బస్సులు వర్కర్లు సార్ వాళ్ళు పంపించుకుని నరసింహరావు ఇట్లా పంపించి సుబ్బాని వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటాడు. పవను, తిరుపతి, ఇస్సాకు, నా తోటి వర్కర్ల డ్రైవర్లు కలాము, చిన్న పవన్ అట్లా వాళ్ళు సార్ 4 సార్లు ఇంటి మీదకి వచ్చినప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఉద్యోగంలో కొట్టారు. రీసెంట్గా 6 months బ్యాక్ బస్ స్టాండ్లో 20 మంది పరువులు వేసుకొని ఇదే సుబ్బాని, నరసింహరావు, పవన్, తిరుపతి, కమల్, పవన్. మరి ఇంతకుముందు కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? ఇచ్చాను సార్. పాతకుంట్ర పోలీస్ స్టేషన్లో ఇస్తే మా బాబు గారు వాళ్ళని సిటీ బస్ వర్క్ ఇచ్చి ఇంకా మీ జోలికి రాము మేము చూసుకుంటాము అని రాజీ పరిపించి మా అమ్మ మా చెల్లి మా అన్నయ్య చేత రాజీకి సంతకాలు పెట్టించుకున్నారు సార్. అప్పుడు ఒక 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించకుండా పక్కన వేరే కూరలను పంపించి బస్ స్టాండ్ దగ్గర సిటీ బస్ స్టాండ్ దగ్గర సార్ చాలామంది చూసి ఆపింది లేదు. కలిసి వచ్చేస్తే నా పన్ను కూడా ఇరిగిపోయింది సార్. పన్ను ఇరిగిపోతే అదే బ్లడ్తో పోలీస్ స్టేషన్ పోతే మళ్ళీ అదే సేమ్ రాజీకి ఇచ్చింది సార్. 5వ సార్. రీసెంట్గా మొన్న ఫ్రైడే 20వ తారీఖు మళ్ళీ మొన్న వచ్చారు సార్, శుక్రవారం తారీఖు మళ్ళీ వచ్చి అదే బస్సు తిప్పొద్దని చెప్పాం కదా, తిప్పితే చంపుతాము, నీ వర్కులు రానివ్వు, బస్సు ఎక్కినేము, బస్సుకు అడ్డుపడి బస్సు నుంచి జనాలు ఎక్కికుండా నన్ను దించి చక్కచించి ఇప్పుడు మళ్ళీ కొట్టారు సార్. ఈ శుక్రవారం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక నా భయం వేసి మా ఫ్యామిలీ ఇంటి మీద కూడా వచ్చేస్తారు సార్. గతం ఫస్ట్ 6 నెలల క్రితం ఇంటి మీదకి వస్తేనే కేసు పెడితే అది రాజీకి వచ్చింది సార్. అది ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? నాకు ప్రాణహాని ఉంది సార్. బస్సు తిప్పొద్దన్నారు. ఇప్పుడు శుక్రవారం నుంచి నేను బస్సు తిప్పట్లేదు, ఇంటికాడ ఆపేసాను. దాని మీదే బతుకుతున్నాను. అప్పు చేసి స్థలం అమ్మేసి బస్సు కొనుక్కున్నాను. ఒక బస్సు నుంచి 2 బస్సులు. ఇప్పుడు నా బస్సుకి వర్కులు ఎవరు రావట్లేదు. నేను పోదామన్న భయం నాకు. బస్ స్టాండ్ వెళ్తే కొడతారు, చంపుతానని. నా బస్సు తిప్పొద్దని నైట్ ఫోన్లు వస్తేనే ఆ నెంబర్లు కూడా రాసి ఇచ్చాను సార్లకి. అయినా నాకు రక్షణ లేదు, ఏం లేదు సార్. ఇంటి మీదకి వస్తున్నారు. బస్సు తీద్దానంటే మా ఇంటికాడ ఆపించారు 2 బస్సులు సార్. అదే జీవనాధారం నాకు. చంపుతామన్నారు. ఇంకా అది నాకు చెప్పలేనంత ఇది. అందుకే